ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత రూత్ ప్రభు. ఇప్పుడు సమంత రూత్ ప్రభు పాన్ ఇండియా హీరోయిన్. గత 2 సంవత్సరాలుగా సమంత ఏ సినిమాలలోనూ నటించకపోయినా ఆమె అభిమానుల కొరత లేదు. తాజాగా సమంత మీద అభిమానాన్ని ఒక అభిమాని విభిన్నంగా చాటుకున్నారు. తెలుగింటి అబ్బాయి నటి సమంతకు గుడి కట్టించడని ఒక వీడియో వైరల్ అవుతుంది. సమంత రూత్ ప్రభు 2010లో విన్నయ్ తాండి వరువాయ చిత్రంలో అతిథి పాత్రలో కోలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఏ మాయ చేసేవే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా ఆరంగేట్రం చేసింది. ఈ సినిమా విజయం తరువాత సమంత కెరియర్లో వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలలో నటించింది. ఓవైపు సినిమాలలో నటిస్తూనే వెబ్ సిరీస్లో కూడా నటించి అభిమానులను అలరించింది. సమంత మంచి నటి మాత్రమే కాదు, మంచితనం, మానవత్వం ఉన్న మనిషి కూడా. ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తూనే ఉంది. అయితే ఇటీవల ఒక అభిమాని సమంత కోసం గుడి కట్టించడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని దేనాలిలో హీరోయిన్ సమంత కోసం ఒక అభిమాని ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని చాలా మంది సందర్శిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఆ ఆలయంలో నటి సమంత విగ్రహాన్ని పూజిస్తారని కూడా చెబుతున్నారు. సమంతకు ఒక అభిమాని గుడి నిర్మించి దైవంగా పూజిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అయితే బొమ్మకు ఆలయం ప్రస్తుతం నిర్మించబడలేదు. ఈ వార్త కొన్ని సంవత్సరాల క్రితం ప్రచురితమైంది. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియన్ హీరోయిన్లలో ఒకరు. సమంత నటించిన సినిమా విడుదలై దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. బాలీవుడ్లో మాత్రమే ఆమె సిటాడిల్, హనీ బనీ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్లో ఆమె నటుడు వరుణ్ ధావన్తో కలిసే యాక్షన్ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమా తరువాత ఇప్పుడు తెలుగులో కొత్త సినిమాలలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సమంత సినిమాలు కూడా నిర్మిస్తుంది. సమంత నిర్మాణం, నటన, వ్యాపారం వంటి వివిధ రంగాలలో రాణిస్తోంది. తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంటుంది. వాస్తవానికి సినిమాలలోకి నటీనటులకు అభిమానులు గుడి కట్టించడం కొత్తేమీ కాదు. తమకున్న అపారమైన ప్రేమను తెలియజేస్తూ తమ అభిమాన నటీనటులకు ఆలయాలు నిర్మిస్తారు. రజనీకాంత్, ఖుష్బూ, నమిత, నయనతార, నటి హన్సిక వంటి నటులకు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. ఒక అభిమాని తనకు గుడి కట్టి పూజిస్తున్నాడని తెలిసి అతనిని రజనీకాంత్ స్వయంగా కలిశాడు.